టీ20 వరల్డ్ కప్ 2024 ముగియక ముందే మరి ఐసీసీ టోర్నమెంట్ గురించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించింది. సో మనం లాస్ట్ టైం 2017 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ చూసాం. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ టీం ఛాంపియన్స్గా నిలిచారు. బట్ తర్వాత చూసుకుంటే 2021 సంవత్సరంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేదు. ఎందుకంటే కరోనా కారణంగా టీ20 వరల్డ్ కప్ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఒకే ఏడాది 2 ఐసీసీ టోర్నమెంట్స్ నిర్వహించడం కష్టమని చెప్పి అప్పటి ఛాంపియన్స్ ట్రోఫీని క్యాన్సిల్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ బ్యాక్. టీ20 వరల్డ్ కప్ ముగిసిన 8 months గ్యాప్లో మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే అంత పెద్ద టోర్నమెంట్ కాదు. సైజు ప్రకారం చూసుకుంటే కేవలం 20 days మాత్రమే ఉంటుంది. అండ్ ఈ టోర్నమెంట్లో మ్యాచెస్ చూసుకున్న 15 ఉంటాయి. అండ్ ఓవరాల్గా 8 teams మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఇక మనందరికీ తెలిసినట్టు ఈ టోర్నమెంట్ 1 day ఫార్మాట్లో జరుగుతుంది. అంటే సేమ్ టు సేమ్ 1 day వరల్డ్ కప్లో ఉంటుంది. కానీ దీనిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 8 teams 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోతాయి. అంతే నా గ్రూప్ స్టేజ్ నుండి సెమీఫైనల్ మరియు ఫైనల్స్ ఉంటాయి. సో ఇప్పుడు టోర్నమెంట్ అయితే 1 day వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్లో టాప్ 8లో ఉన్న టీమ్స్ మధ్య జరగబోతుంది. అండ్ దీని వెన్యూ వచ్చేసి పాకిస్తాన్. ఎందుకంటే లాస్ట్ టైం పాకిస్తాన్ వాళ్ళే గెలిచారు కాబట్టి దాని గురించే వాళ్ళకి హోస్ట్ నేషన్ వచ్చి ఉండాలి. అయితే మొన్నటి వరకు చూసుకుంటే అసలు పాకిస్తాన్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడరు. ప్రీవియస్గా ఏషియా కప్లో కూడా ఇదే చూసాం. బలవంతంగా మన వాళ్ళు ఏసీసీ మీద ఒత్తిడి పెట్టి మరీ మన మ్యాచ్లను శ్రీలంకకు తరలించారు. దీంతో ఇప్పుడు కూడా సేమ్ ఒక హైబ్రిడ్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ప్రజెంట్ ESPN క్రికెట్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కంప్లీట్లీ పాకిస్తాన్లో జరగబోతుంది. అండ్ మన ఇండియా వెళ్ళి అక్కడ ఆడాల్సిన సిచ్యువేషన్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా కొంతమంది ఐసీసీ అఫీషియల్స్ పాకిస్తాన్కి వెళ్ళారంట. అండ్ అక్కడ మొత్తం అన్ని చెక్ చేశారు. సెక్యూరిటీ ఎలా ఉంది, అలాగే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, మ్యాచ్లు పెట్టడానికి బాగుంటుందా లేదని చెప్పి మొత్తం ఒక రీసెర్చ్ చేశారు. అండ్ ఆ రీసెర్చ్లో ఐసీసీకి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడంలో ఎలాంటి ప్రాబ్లం లేదని ఫిక్స్ అయ్యారు. అండ్ దీనికోసం అయితే మొత్తం 3 నగరాలను ఎంపిక చేశారంట. అవే లాహోర్, రావల్పిండి మరియు కరాచీ. ఈ 3 cities-లో మొత్తం 15 మ్యాచ్లు జరగబోతున్నాయి. అండ్ ఈ 15 మ్యాచ్లు ఎక్కువ మ్యాచ్లు లాహోర్లో ఆడబోతున్నారు, ఇంక్లూడింగ్ ఒక సెమీఫైనల్ అలాగే ఫైనల్ కూడా. అండ్ లీస్ట్ చూసుకుంటే కరాచీలో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే జరగబోతున్నాయి. సో మొత్తంగా లాహోర్లో 7 మ్యాచ్లు, రావల్పిండిలో 5 మ్యాచ్లు మరియు కరాచీ సిటీలో 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ ఈ టోర్నీకి డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఒక విండో సెలెక్ట్ చేశారు. అంటే ఈసారి ఐసీసీ టోర్నమెంట్ ఐపీఎల్కి ముందే రాబోతుంది. సో ఈ మోడల్ని కనుక ఆమోదించారంటే ఫస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 19 స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ మార్చి 9 ఆడతారు. అయితే ఇప్పుడు మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ ఉన్న ఒక బిగ్గెస్ట్ డౌట్, అసలు మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్తారా లేదని. సో 2008 సంవత్సరం నుంచి చూసుకుంటే మన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడం మానేశారు. అలాగే పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరిని కూడా ఐపీఎల్ ఆడనివ్వట్లేదు. ఎందుకంటే 2008 సంవత్సరంలో ఆ దేశం వాళ్ళు మన మీద టెర్రర్ అటాక్ చేశారు. దీనికి ప్రతిఫలంగా మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద చాలా ఆంక్షలు పెట్టింది. ఇన్ఫాక్ట్ గత 10 ఏళ్ళుగా చూసుకుంటే 2 జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే తలబడుతున్నాయి. ఏ బయలాటరల్ సిరీస్లో కూడా తలబడట్లేదు. అలాగే మనం ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ ఇయర్ మన వాళ్ళు ఏషియా కప్ కోసం పాకిస్తాన్కి వెళ్లకుండా ఒక హైబ్రిడ్ మోడల్ని క్రియేట్ చేశారు. అంటే పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్లు, శ్రీలంకలో కొన్ని మ్యాచ్లు ఆడేలా చేశారు. మెయిన్లీ మన టీమిండియా మ్యాచెస్ అన్ని శ్రీలంకలో పెట్టారు. సో అప్పుడు వెళ్ళని వాళ్ళు ఇప్పుడేం వెళ్తారని చెప్పి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే ఐసీసీతో పాటు పాకిస్తాన్ వాళ్ళు చాలా తెలివిగా మోడల్ని క్రియేట్ చేశారు. అదేంటంటే మన టీమిండియా మ్యాచెస్ అన్ని కూడా మొత్తం లాహోర్లోనే ఆడబోతున్నారు. అండ్ లాహోర్ చూసుకుంటే మన ఇండియన్ బార్డర్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాఘా బార్డర్కి 22 kilometers దూరంలో ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ ప్లేయర్స్కు ఫుల్ సెక్యూరిటీతో పాటు మంచి ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి పీసీబీతో పాటు ఐసీసీ కూడా హామీ ఇస్తుంది. దీంతో ఇప్పుడు మన బీసీసీఐ మీద కాస్త ప్రెజర్ పెట్టినట్టు అయ్యింది. ఎందుకంటే ఐసీసీ వాళ్ళు ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా మన వాళ్ళు కూడా వెళ్ళి ఆడాల్సిందే. లేకపోతే మన వాళ్ళు బలవంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి బయటకు వచ్చేయాలి. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కోసమే ఒక సెమీఫైనల్ మ్యాచ్ను లాహోర్కు షిఫ్ట్ చేశారు. నార్మల్గా చూసుకుంటే 2 సెమీఫైనల్ మ్యాచెస్ కూడా రావల్పిండిలోనే పెట్టాలనుకున్నారంట. కానీ ఒకవేళ మన టీమిండియా కనుక సెమీఫైనల్కి వస్తే ఆ వేదికను మార్చేస్తారు. మన వాళ్ళు ఆడబోయే సెమీఫైనల్లో లాహోర్ వేదిక ఆడేందుకు ప్లాన్ చేస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఐసీసీ ఎలాంటి హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించట్లేదు. అంటే మన ఇండియన్ మ్యాచెస్ను పాకిస్తాన్లో కాకుండా వేరే కంట్రీస్లో పెట్టేందుకు ఎలాంటి ప్లానింగ్ వేయలేదు. మరి ఇప్పుడు బీసీసీఐ దీనికి అంగీకరిస్తుందంటే వాళ్ళ చేతిలో కూడా పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు మన వాళ్ళ పార్టిసిపేషన్ ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది. వాళ్ళు ఆమోదిస్తే మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారు. లేకపోతే మోస్ట్ లైక్లీ బయటకే వచ్చేయచ్చు. మన వాళ్ళు టోర్నమెంట్ ఆడకుండా ఉండడమో లేకపోతే ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సో నేనైతే పర్సనల్గా ఈసారి మన టీమిండియా పాకిస్తాన్ వెళ్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్తో పోల్చుకుంటే ఐసీసీ చాలా పెద్ద సంస్థ. అండ్ వాళ్ళు హామీ ఇస్తున్నారు కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా థింక్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రాస్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ విషయంలో ఏదైనా తేడా చేస్తే వాళ్ళ ఎకానమీ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఇప్పటికే వాళ్ళ దేశం డబ్బులు లేక పీక లోతు కష్టాల్లో ఉంది. సో అన్ని టైంలో పాకిస్తాన్ జీడీపీకి బాగా హెల్ప్ చేసేది ఛాంపియన్స్ ట్రోఫీ. దీంతో నేనైతే మోస్ట్ లైక్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనుకుంటున్నా.
మరి మీరేమనుకుంటున్నారు? మన టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళడం మీకు ఇష్టమైనా కాదా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.